హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఆధార్ రిలేటెడ్ నేను పెట్టేటువంటి వీడియోస్ మీరు చూడడం దాన్ని ఆదరించడం చాలా మంచిగా అనిపిస్తుంది. సో దట్ మీరు అడిగే క్వశ్చన్స్కి నేను అన్నిటికీ రీప్లై ఇవ్వలేకపోతున్నా, బట్ నాకు తెలిసినవి టైం ఉన్నప్పుడు రీప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక హెచ్ఓఎఫ్కి సంబంధించి అంటే కేర్ ఆఫ్ నేమ్, ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ నేమ్ రాకపోవడాన్ని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం డాక్యుమెంట్ బేస్డ్ అప్డేట్ చేస్తే కేర్ ఆఫ్ పేరు రాదు. మనందరికీ తెలిసిందే, లాస్ట్ వీడియోస్లో నేను చెప్పినాను. మళ్ళీ ఒకసారి మీకు క్లుప్తంగా చెప్తాను. రీసెంట్గా యుఐడిఐ ఆధార్ తీసుకున్నటువంటి రీసెంట్ గైడ్ లైన్స్ ఆర్ రీసెంట్ చేంజెస్లో భాగంగా ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ అనేది రాదు. దట్ మీన్స్ నా ఆధార్ కార్డులో మా నాన్నగారి పేరు కానీ అమ్మగారి పేరు కానీ లేదా ఇంకొకరి పేరు అయినా కూడా కేర్ ఆఫ్లో నుంచి తీసేశారు. సో ఇప్పుడు కేర్ ఆఫ్లో రావాలి అంటే ఉన్నది ఒకే ఒక ఆప్షన్, హెచ్ఓఎఫ్ బేసిస్. హెచ్ఓఎఫ్ బేసిస్ త్రూ ఎవరు చేయొచ్చు అంటే కేవలం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈ బేసిస్లో కేవలం పిల్లలకు మాత్రమే చేయొచ్చు. ఆర్ తండ్రికి కూడా చేయొచ్చు. కానీ ఎవరు ఆధార్ కార్డు పెడతాం హెచ్ఓఎఫ్లో? భార్య ఆధార్ కార్డు పెడతాం అనుకోండి. అప్పుడు హెచ్ఓఎఫ్ ప్లేస్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డులో లెట్సే ఇప్పుడు నా ఆధార్ కార్డులో నేనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మా ఇంట్లో నేనే పెద్ద, నా ఆధార్ కార్డులో ఎవరి పేరు రావాలి? మా నాన్నగారి పేరు రావాలి. కానీ మా నాన్నగారి గారు ఆధార్ కార్డు లేదు. అటువంటి కేసెస్లో పనిచేయదు. హెచ్ఓఎఫ్ బేసిస్లో ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు కొడుకు తండ్రి యొక్క ఆధార్ కార్డుని పెట్టి హెచ్ఓఎఫ్ బేసిస్లో చేస్తే కొడుకు ఆధార్ కార్డులో తండ్రి పేరు వస్తుంది. తండ్రి ఆధార్ కార్డులో వాళ్ళ నాన్నగారు ఉంటే ఆయన ఆధార్ కార్డు పెట్టి మళ్ళీ ఈయన చేసుకుంటే అప్పుడు ఈయన పేరు వస్తుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒకరిది మాత్రం డెఫినెట్గా మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అది ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో. సో లాస్ట్ వీడియోస్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఏంటి, ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు అని. ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ పాసిబుల్ అయితే ఆ వీడియో కూడా చూడండి. ఇక ఇప్పుడు విషయానికి వస్తే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ హెచ్ఓఎఫ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. హెచ్ఓఎఫ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేను లాస్ట్ వీడియో చేశాను. బట్ ఈ ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేయాలి ఆన్లైన్లో అనేది చాలామందికి అర్థం కావడం లేదు. దానికోసం ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ లాగా మీకు ఒక ప్రజెంటేషన్ ఇస్తూ మీకు చెప్తే దాన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు నా స్క్రీన్ పైన చూడొచ్చు, స్క్రీన్లో కనపడుతుంది కదా హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ ఆధార్ అప్డేట్ రిక్వెస్ట్ ప్రాసెస్ అని. సో ఇప్పుడు మామూలుగా మనం మై ఆధార్ పోర్టల్కి లాగిన్ అయ్యేటప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, myAadhar.uidi.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి. మీ అందరికి తెలిసినది ఇది. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, క్యాప్చా, ఏదైతే క్యాప్చా కనపడుతుందో క్యాప్చా క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ ఓటీపీ ఎంటర్ చేయడానికి ప్రొవిజన్ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ మొబైల్లో రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిన ఓటీపీని ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు చేయాల్సింది లాగిన్ క్లిక్ చేయడం. వన్స్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ అందరికి తెలిసిందే ల్యాండింగ్ పేజ్. ఇక్కడ అన్ని సర్వీసెస్కి, ఆధార్కి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్కి ఇక్కడ ఈ పేజ్లో కనపడతాయి. అది డాక్యుమెంట్ అప్డేట్ కావచ్చు, డౌన్లోడ్ ఆధార్ కావచ్చు, ఆధార్ పీవీసీ ఆర్డర్ చేయడం కావచ్చు, అడ్రస్ అప్డేట్ కావచ్చు, బ్యాంక్ సెట్టింగ్ కావచ్చు, విర్చువల్ ఐడి కావచ్చు, లాక్ బయోమెట్రిక్ కావచ్చు, అథెంటికేషన్ హిస్టరీ కావచ్చు, అండ్ ఆల్సో అప్డేట్ హిస్టరీ కావచ్చు. అండ్ రీసెంట్గా అయితే మీరు ఒక ఆప్షన్ కూడా చూడొచ్చు అక్కడ, అదేంటంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్ని సరెండర్ చేయడం లాంటి ఇవన్నీ ఫీచర్స్ని కూడా ఈ మై ఆధార్ పోర్టల్ లాగిన్లో కనపడతాయి. సో మీరు అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి. సో ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సాధారణంగా మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ అడ్రస్ ఆన్లైన్ అని, ఆధార్ ఆన్లైన్ అని, లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అని. సో మనం ఇప్పుడు బేసిక్గా హెచ్ఓఎఫ్ బేసిస్లో చేస్తున్నాం కాబట్టి సెకండ్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఈ రకంగా మీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది ఎలా పనిచేస్తుంది హెచ్ఓఎఫ్ అనేది. మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ని చదివి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పటికే వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో, అంటే లెట్సే ఇప్పుడు ఒక బాబుకి మీరు ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ చేస్తున్నారు, ఆ బాబుకి సంబంధించినటువంటి లాగిన్ చేస్తాం. ఫస్ట్ ఎవరిదైతే ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయాలో, ఎవరి ఆధార్ కార్డులో అయితే కేర్ ఆఫ్ రావాలో వాళ్ళ ఆధార్ కార్డు లాగిన్ చేస్తాం. లాగిన్ చేసినప్పుడు అడ్రస్ అప్డేట్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఆఫ్ హెచ్ఓఎఫ్, అంటే ఎవరైతే హెచ్ఓఎఫ్ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. వన్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత రిలేషన్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చైల్డా, ఫాదరా, లీగల్ గార్డియన్, మదరు, సిబ్లింగ్, స్పౌస్, ఇటువంటి రిలేషన్లో మనం ఏ రిలేషన్ వస్తుంది. లెట్స్ కొడుకు చేస్తున్నాడు తన యొక్క ఆధార్ కార్డులో అప్డేట్, తండ్రిని హెచ్ఓఎఫ్గా వాడాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఫాదర్ అని సెలెక్ట్ చేస్తాం, లేదా మదర్ని హెచ్ఓఎఫ్గా మనం వాడుతున్నప్పుడు మదర్ అని సెలెక్ట్ చేస్తాం. సో రిలేషన్ ఏంటి, హెచ్ఓఎఫ్ రిలేషన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంది. సో ఇక్కడ దీనికోసం రిలేషన్ ప్రూఫ్ని మనం అప్లోడ్ చేయాలి.
దానికోసం రేషన్ కార్డు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఫోటో ఐడితో ఉన్నటువంటి రేషన్ కార్డు సరిగా లేదు. ఈ ఈపీడిఎస్ పోర్టల్ని వాడుతున్నాం కాబట్టి రేషన్ కార్డుని ఇగ్నోర్ చేయండి. మ్యారేజ్ సర్టిఫికేట్, మార్క్ షీట్, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ ఇటువంటి వాటిని రిలేషన్ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తారు. ఏ రిలేషన్ ప్రూఫ్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే సెల్ఫ్ డిక్లరేషన్ హ్యాస్ పర్ నోటిఫైడ్ ఫార్మాట్ ఫర్ హెచ్ఐ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఈ హెచ్ఐ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేను వీడియో చేశాను ఆల్రెడీ. నేను ఇందాక చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, మీరు చూడండి ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో. ఆ ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు మై ఆధార్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ uida.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు స్క్రీన్లో జస్ట్ మీరు అక్కడ మై ఆధార్ పైకి వెళ్ళగానే ఇక్కడ కనపడుతుంది చూడండి, లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో పేజ్ నెంబర్ ఐ థింక్ 10 or 11 పేజ్, 9th or 10th పేజ్లో ఈ ఫామ్ ఉంటుంది. సో ఈ ఫామ్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. నేను లాస్ట్ టైం చెప్పినాను కదా వీడియోలో, ఎక్కడ ఫిల్ చేయాలి, ఏం ఫిల్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అలా క్లియర్గా ఫిల్ చేయించి అక్కడ రెసిడెంట్ యొక్క డీటెయిల్స్ రాయడం, హెచ్ఓఎఫ్తో సైన్ పెట్టించిన తర్వాత దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ రిలేషన్ ప్రూఫ్ లేకపోతే, రిలేషన్ ప్రూఫ్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసి బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేస్తారు. రిలేషన్ ప్రూఫ్ లేని వాళ్ళు హెచ్ఓఎఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకొని ఇక్కడ వన్స్ అప్లోడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఒక డిస్క్లైమర్ వస్తుంది, దాన్ని ఓకే చేయండి. అండ్ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ ఫైల్ని అప్లోడ్ చేయండి. ఎస్ డూ యూ వాంట్ టు కంటిన్యూ అడుగుతుంది, ఎస్ కంటిన్యూ టు అప్లోడ్ క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మీకు అది అప్లోడ్ అయినట్టు కనపడుతుంది అండ్ 100% వచ్చినట్టు కనపడుతుంది అప్లోడ్ అయినట్టుగా. అండ్ అక్కడ క్లిక్ చేసి ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అది కరెక్ట్గా స్కాన్ అయిందా లేదా, క్లియర్గా ఉందా లేదా మనం రాసింది అని. అంతా కరెక్ట్గా ఉంది అనిపిస్తే నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక డిస్క్లైమర్ టిక్ అడుగుతుంది. సో ఆ టిక్ వేసి పేమెంట్ గేట్వే, 2 పేమెంట్ గేట్వేస్ త్రూ మీరు రోజర్ పే నుంచి కానీ లేదా పేయూ నుంచి కానీ ఏ పేమెంట్ గేట్వే అని యూజ్ చేయొచ్చు. దీనికోసం మీరు ఆన్లైన్లో 50 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా నాన్ రిఫండబుల్. ఒకసారి రిఫండ్ చేస్తే మాత్రం డబ్బులు రావు, ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. సో పేయూవా లేదా రిజర్వ్ పే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఎనీ పేమెంట్ మోడ్ మీరు ఏ దేంట్లో నుంచైనా పే చేయొచ్చు. వన్స్ పే చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. దాంట్లో ఎప్పుడు మీరు అప్డేట్ చేశారు, పేమెంట్ ఎంత కట్టారు, దాంతోపాటు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా కనపడుతుంది. దాంట్లో ఆధార్ నెంబరు, ఎస్ఆర్ఎన్ నెంబరు, ఇన్వాయిస్ నెంబర్, సో అండ్ సో. సో ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది ఎస్ఆర్ఎన్ నెంబర్. ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్తోనే మనం ప్రాసెస్ చేస్తాం. సో ఇది వచ్చిన తర్వాత దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం హెచ్ఓఎఫ్ లాగిన్కి వెళ్ళాలి. హెచ్ఓఎఫ్ లాగిన్కి వెళ్ళి ఏం చేయాలని చెప్తాం. సో దానికోసం మీరు సేమ్ నాకు చెప్పినట్టుగా myAadhar.uida.gov.in వెబ్సైట్కి వెళ్తాం. లాగిన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆధార్ నెంబరు, క్యాప్చా, ఓటీపీ. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మనం చేసింది, స్టార్టింగ్లో మనం చేసింది ఎవరి ఆధార్ కార్డులో అయితే మనం కేర్ ఆఫ్ రావాలనుకుంటున్నామో, ఎవరి ఆధార్ కార్డులో అయితే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది హెచ్ఓఎఫ్ది. ఎవరికి ఆధార్ కార్డ్ త్రూ మనం అప్రూవ్ చేయాలో, అంటే ఎవరైతే హెచ్ఓఎఫ్ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసి యాజ్ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తాం, లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత సేమ్ ఇలా ఉంటుంది. దీంట్లో మై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ రిక్వెస్ట్ ఇట్లా మీకు స్క్రీన్ లోడ్ అయిన తర్వాత ఇందాక నేను కొన్ని ఆప్షన్స్ చూపించాను కదా, దాంట్లోనే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ ఆప్షన్ ఉంటుంది, మై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ అడుగుతుంది. ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, మీకు ఇందాక చూపించాను కదా, ఇక్కడ ఉంది కదా ఎస్ఆర్ఎన్ నెంబర్. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎన్ నెంబర్ని మనము హెచ్ఓఎఫ్ది లాగిన్ చేసి మై హెచ్ఓఎఫ్ ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ రిక్వెస్ట్ని క్లిక్ చేసి అక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద వాళ్ళ పేరు వస్తుంది. మీరు వీళ్ళకి మీ యొక్క ఆధార్లో అడ్రస్ని షేర్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. ఇక్కడ డిక్లైన్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ మీకు తెలిసిందే, మీరు వన్స్ ఒకసారి ఎవరి ఆధార్ కార్డులోనైతే అప్డేట్ చేయాలో ఆ రెసిడెంట్ యొక్క అప్డేట్ రిక్వెస్ట్ హెచ్ఓఎఫ్ త్రూ పెడితే 30 days లోపు దాన్ని అప్రూవ్ చేయాలి లేదా డిక్లైన్ చేయాలి. 30 days లోపు కనుక అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ చేయబడుతుంది, ఆ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వదు. సో ఫస్ట్ మీరు రెసిడెంట్ దాంట్లో నుంచి లాగిన్ చేసి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత హెచ్ఓఎఫ్ది లాగిన్ చేసి హెచ్ఓఎఫ్లో మై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రిక్వెస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసి డిక్లైన్ అయినా చేయొచ్చు, యాక్సెప్ట్ అయినా చేయొచ్చు అని ఇవ్వాలనుకుంటే. డిక్లైన్ చేయమని ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకే కదా మనం హెచ్ఓఎఫ్ అడిగేది, తెలియని పర్సన్ అడగం కదా. సో హెచ్ఓఎఫ్ డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వుడ్ లైక్ టు యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ యాజ్ ఎ హెచ్ఓఎఫ్ ఫర్ అడ్రస్ షేరింగ్? ఎస్ కంటిన్యూ క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ క్లిక్ చేయగానే ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ షేరింగ్ యువర్ అడ్రస్ అని. సో ఈ స్టెప్ వరకు మీరు కంప్లీట్ చేస్తే మీ ఆధార్ అప్డేట్ ప్రాసెస్లో
రెండు స్టెప్స్ని మీరు ప్రాసెస్ చేసినట్టు. స్టెప్ 1 ఏంటి, వాళ్ళ యొక్క రెసిడెంట్ యొక్క ఆధార్ కార్డ్ని లాగిన్ చేయడం. ఎగ్జాంపుల్ శివ అనే హెచ్ఐఎఫ్ ఉన్నాడు, మధు అనే వాళ్ళ కొడుకు ఉన్నాడు, శివ వాళ్ళ కొడుకు. సో ఫస్ట్ మధు యొక్క ఆధార్ కార్డ్ని లాగిన్ చేస్తాం, ఆయన యొక్క దాంట్లో అడ్రస్ అప్డేట్ క్లిక్ చేస్తాం, హెచ్ఐఎఫ్ సెలెక్ట్ చేస్తాం, హెచ్ఐఎఫ్ ఆధార్ నెంబర్ దగ్గర శివ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. వన్స్ శివ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ జనరేట్ అవుతుంది, పేమెంట్ చేయగానే రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్లో ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంటుంది, ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్తో మనం ఇంపార్టెంట్ ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్ దాన్ని పెట్టుకొని శివ యొక్క ఆధార్ కార్డ్ అంటే హెచ్ఐఎఫ్ యొక్క మై ఆధార్ పోర్టల్ లాగిన్ చేస్తాం. దాంట్లో మై హెచ్ఐఎఫ్ ఆధార్ పెండింగ్ రిక్వెస్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మధుకి సంబంధించినటువంటి వచ్చిన రిసిప్ట్లో ఎస్ఆర్ఎన్ నెంబర్ని శివ యొక్క లాగిన్లో సబ్మిట్ చేస్తాం. ఎప్పుడైతే అది అప్రూవ్ అవుతుందో ఆ రోజు నుంచే ఆధార్ అప్డేట్ ప్రాసెస్ అవుతుంది. సాధారణంగా 30 రోజుల నుంచి 90 రోజులు అని చెప్తూ ఉంటారు, కానీ వారం 10 రోజుల్లోనే ఈ అడ్రస్ అప్డేట్ అని అవుతుంది. అండ్ గుర్తుంచుకోండి, అడ్రస్ అప్డేట్తో పాటు మనకు కావాల్సింది మెయిన్ కేర్ ఆఫ్ కూడా వస్తుంది. సో ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు కనుక అడ్రస్ అప్డేట్ చేసుకుంటే అడ్రస్తో పాటు కేర్ ఆఫ్ కూడా వస్తుంది. కానీ గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హెచ్ఐఎఫ్ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉందనుకోండి, చాలామంది మనకు తెలిసిందే తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత చాలామంది అడ్రస్ చేంజ్లు చేసుకోలేదు. ఒకవేళ హెచ్ఐఎఫ్ ఆధార్ కార్డులో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ అని ఉంటే బాబో లేదో పాపదో లేకపోతే వైఫ్తో స్పౌస్దో అప్డేట్ చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ డాష్ ఉంటే డాష్, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, కామా ఉంటే కామా, ఎందుకంటే మనం ఏమీ మార్చడానికి అవకాశం లేదు. హెచ్ఓఎఫ్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ ఇక్కడ రెసిడెంట్ ఎవరైతే అప్డేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి వస్తుంది. సో ఇది ఓవరాల్గా హెచ్ఓఎఫ్ ఆన్లైన్ అప్డేట్ ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ట్రై చేయండి, సో దట్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, కమ్యూనిటీ లీడర్గా నిలబడతారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా మన వీడియో ఇంట్రెస్టింగ్గా, ఇన్స్పిరేషన్గా లేదా కంటెంట్ ఉంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు వీడియోలో లైక్ చేసి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా వాటి గురించి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ విజిట్, టేక్ కేర్, బాయ్, జై హింద్.